ఇక్కడ పొట్లకాయ అండి. ప్రతి హార్వెస్ట్లో ఒక పొట్లకాయ అయితే కోస్తున్నాను. అదిగోండి. ఈరోజు కోసేసానండి. కోసేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇక్కడ కాయలు కోసాను చూడండి. దానిమ్మ ఫ్యాషన్ ఫ్రూట్స్. ఇక్కడ కూడా ఫ్యాషన్ ఫ్రూట్స్. ఇక్కడ ఇటు సైడ్ ఇవన్నీ కోసేసాను. ఒకసారి గార్డెన్ అలా చూయించుకుంటూ వెళ్తాను. ఈరోజు కాకరకాయలు అవన్నీ చాలా వరకు హార్వెస్ట్ చేసేసాను. ఫ్యాషన్ ఫ్రూట్ మీకు ఇప్పుడు చూపించాను కదా, దానిమ్మ ఇవన్నీ. తర్వాత పొట్లకాయ కోసాను. వంకాయలు చూసారు ఇవి ఎలా ఉన్నాయో, స్మాల్ సైజు, ఎంత బాగున్నాయో చూసారా. చిన్న చిన్న వంకాయలు భలే కాస్తున్నాయండి, గుత్తులుగా కాస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ మోటుమాల వంకాయ చూపించాను కదా, ఇదిగోండి ఇలా ఉంటుంది అన్నమాట మోటుమాల వంకాయ. ఇక్కడ ఒకటి ఉంది, వీటిని సీడ్స్ కోసం పెట్టాలి. ఉన్నాయి కానీ సీడ్స్ అవేవో ఇప్పుడు తెలియటం లేదనమాట. జామ, చూసారా టబ్బుకి ఆనుకొనే కాయలు కాస్తున్నాయి. ఇక్కడ కాకరకాయలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడంతా కొయ్యాలండి. అక్కడ లోపలికి ఉన్నాయి, అవి పైకి ఎక్కి కొయ్యాలన్నమాట. అవన్నీ మళ్ళీ వచ్చి కోస్తాను. నెక్స్ట్ అదిగోండి అక్కడ దానిమ్మ ఉన్నాయి, అవి మర్చిపోయాను, అయిపోయాలి. కొన్నే కోసాను. రెడ్ గోంగూర ఇక్కడంతా చూసారా, ఇదంతా రెడ్ గోంగూర. ఇక్కడ కాకర పాదులు వేసాను. టమోటా, చెర్రీ టమోటాల వెరైటీస్ అండి ఇవి. ఒక 10 వెరైటీస్ దాకా వేసాను. మరి ఇవన్నీ ఎలా కాస్తాయో తెలీదు. ప్లేస్ తక్కువ. ఆ కుండీల్లోనే కొంచెం అలా ఇరికిచ్చి పెట్టేశాను అనమాట. ఒక్కో దాంట్లో 5-6 మొక్కలు వేసేసాను. ఇదిగోండి పూత స్టార్ట్ అయిపోయింది. అదిగోండి ఇక్కడ చూసారా, ఇదంతా వంగ, టమోటా, కుత్తిబీర, నేతిబీర, అన్నీ ఎల్లో మిర్చి. ఇవన్నీ అలా వేసి పెట్టేశాను. అంజీరు చూసారు, వర్షాలకి అంతా పాడైపోతున్నాయి. ఇవ్వండి అలా కుళ్ళిపోతున్నాయి కొన్ని. ఇది గుత్తిబీరండి, అలా వెళ్ళిపోతుంది. అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి. ఈ బాడ్బాడాస్ చెర్రీ, గులాబీలు గుత్తులుగా మళ్ళీ మొదలైపోయినాయి చిగుర్లు, కొత్త ఫ్లవర్స్. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఆకంతా తీస్తే అన్ని పక్షులు తినేసేసి అండి, కాయ ఒక్కట్లేదు చెట్టున. ఈ ఆకు తీసేస్తే మళ్ళీ స్టార్ట్ అయిపోద్ది. ఇక్కడ యాపిల్ బేర్, చిక్కుడుకాయలు ఉన్నాయి. ఇక ఇప్పుడు టైం లేదు కొయ్యటానికి, అలా వదిలేసాను. గులాబీలు అక్కడ కూడా చూడండి ఫ్యాషన్ ఫ్రూట్. అవన్నీ అక్కడ ఆ పై కళ్ళుకు పోయినాయి. అవన్నీ కొంచెం కలర్ వస్తే కోసేసేయాలి. పచ్చ కనకాంబరాలు చూసారా, బ్లాక్ అల్లం అండి, బ్లాక్ జింజర్. కొమ్మలన్నీ కట్ చేసేసి కుప్పేసేసాను. అద్దుకోండి ఓపెన్ అయిపోయింది. ఎండ బాగా పడింది ఇప్పుడు. దానిమ్మ, గులాబీ, కరివేపాకు, ఇవన్నీ మొక్కలన్నీ కొంచెం పైన హైట్ అంతా తగ్గించేసాను. ఇప్పుడు బాగా కాయలు కాస్తుంది. పీనట్ బటర్, కంటిన్యూగా కాయల చెట్లు ఉంటూనే ఉన్నాయి. గులాబీలు ఇక్కడ చూడండి పైనుంచి కోసుకొచ్చాను. కొంచెం ఆకుకూర, కాకరకాయలు, ఇవి క్లవ్ బీన్స్, వంకాయలు, పీనట్ బటర్, ఇంకా అవన్నీ తీసుకురావాలి. పొట్లకాయ తీసుకురావాలి. మళ్ళీ ఒకసారి గార్డెన్ చూపించాను కదా మీకు, అదిగోండి కరివేపాకు ఇటు కొంచెం ఇటు సైడ్ పెట్టేశాను. సపోటా కూడా ఇక్కడ ఈ 2 కాయలు కోసేసేయచ్చు. చూడండి ఎంత పెద్ద సైజు వస్తున్నాయో.
ఇక్కడ దానిమ్మ, ఇవన్నీ కోసేసేయాలి. కోసేసి చూపిస్తానండి. ఓహో, ఈ వర్షాలకి ఇట్లా డాట్స్ చుక్కలు చుక్కలు వస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ కోసేసేయాలి.